ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా బెల్, సో బెల్ మీద ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకోవడానికి ముందుగా చూసారు కదా, ఇలా చిన్న వంకాయలను తీసుకొని ఇలాగా 4 ముక్కల కింద ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో వేసుకొని సాల్ట్ యాడ్ చేయాలి. సో చూసారు కదా మన వంకాయలు నిగనిగలు ఆడిపోతున్నాయి. సో దీన్ని వాష్ చేసుకుందాం మనం. సో మనం ఇలా వంకాయలు అన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇంకా మనం ఆయిల్ వేడెక్కాక సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సో సాల్ట్ వచ్చేసి ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. అండ్ ముందుగా బాగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుందాం. ఉప్పు ఎందుకు ముందుగా యాడ్ చేసుకుంటాం అంటే వంకాయలు మామూలుగానే కందిరేగిపోతాయి కదా, సో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. వంకాయలు బాగా వేగాక మనం నెక్స్ట్ ముద్ద పెట్టి కర్రీ చేసుకుంటాం. సో మనకి మసాలా ముద్ద తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాం. ఒక 8 పచ్చిమిరపకాయలు వచ్చేసరికి ఎవరు స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్, ఒక 2 టమాటోస్ ఇలాగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుందాం. సో ఒక 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాక టమాటోస్, ఒక 2 బిగ్ టమాటోస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్సీ చేయడానికే కాబట్టి పెద్దగా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. టమాటోస్ తర్వాత ఒక బిగ్ ఆనియన్ కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా మన వంకాయలు అనేవి బాగా వేగుతున్నాయి. మనం సాల్ట్ ఎందుకు యాడ్ చేసామంటే చూసారు కదా, ఒకవేళ లేకపోతే మనకి వంకాయలు వచ్చేసరికి నల్లగా అయిపోతాయి ఉట్టిగానే. సో మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వంకాయలు నల్లగా అవ్వకుండా బాగుంటాయి. ఉచ్చులు పురుగులు అయి ఉంటాయి, అవన్నీ లేకుండా బాగా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. వచ్చేసరికి కొంచెం క్యాషు బాదం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ ముద్ద కింద చేసుకొని ఈ మసాలా ముద్దను మనం ఈ వంకాయల్లో పెట్టుకొని వండుకుంటాం. 2 యాలకులు, సో 2 యాలకులు, 2 పువ్వు రెక్కలు, నెక్స్ట్ చెక్క, లవంగాలు. ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాక మనం ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, క్యాషు, బాదం యాడ్ చేసుకున్నాం కదా, సో అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుందాం.
వీటితో పాటు మనం నువ్వులు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. నువ్వులు అనేవి చాలా మంచివి, హెల్తీ ఫుడ్. సో వెయిట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. వంటల్లో నువ్వులు కొంచెం యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మనం పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకుందాం, టేస్ట్ తగినంత. సో ఉప్పు కూడా మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి వంకాయల్లో కొంచెం చూసుకొని వేసుకోండి కదా. మనం ఇలాగ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాం. సో తర్వాత వచ్చేసి మనం ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ మసాలా స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, వంకాయలు చూసారు కదా, వంకాయలు అనేవి బాగా మగ్గిపోయి సో ఇలాగా బాగా ఉడికిపోయి పక్కన మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మనకు ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం పచ్చికారం యాడ్ చేసుకుందాం. కారం ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం బాగా వేపాలి. ఇందాక వంకాయలు యాడ్ చేసుకున్నాం కదా, సో మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాగా వేగాలి. ఇది ఆయిల్ తేలే వరకు. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. సో ముద్ద అనేది బాగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా ఆయిల్ తేలుతుంది. సో మన మసాలా రెడీ అయిపోయింది గుత్తి వంకాయలోకి. గుత్తి వంకాయ వచ్చేసరికి మనందరికీ చాలా ఫేవరెట్ డిష్. సో ఏ అకేషన్లో అయినా మనం ఖచ్చితంగా వండే వంట ఇది. అండ్ ఆంధ్రాకి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ డిష్. సో మనం గుత్తి వంకాయ నేర్చుకొని మనం కూడా ట్రై చేద్దాం. సో అమ్మ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? మనకి మసాలా బాగా వేగిపోయింది కదా, మసాలా బాగా వేగింది. సో మసాలా బాగా వేగాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయలన్నీ యాడ్ చేయాలమ్మా. మనం కావాలనుకుంటే ఈ ముద్దను మళ్ళీ చల్లారబెట్టి వంకాయల్లో స్టఫ్ కింద పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది బిగ్ ప్రొసీజర్, అలా అక్కర్లేదు. ఇలా చేసినా కూడా మనకి గుత్తి వంకాయలోకి మొత్తం ఇంకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలాగ పైకి కిందకి పెట్టుకోవాలంతే. ఎక్కువ కలిపేస్తే మనం ముందుగా వంకాయలు బాగా మగ్గించాం కదా, సో అవి ఇరిగిపోతాయి. సో అలా కాకుండా ముద్ద అంతా మనకి వంకాయల్లోకి ఇంకడానికి పైకి కిందకి ఒకసారి కలుపుకుంటాం. ఇలా ఎంతసేపు కుక్ చేయాలమ్మా? 10 నిమిషాలు వేగాక అప్పుడు సో ఒక 10 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టి వేగాక మనం చింతపండు పులుసు కొంచెం వేస్తామంట. సో ఇలాగ ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో మూత పెట్టి సిమ్లోనే కుక్ చేయాలి 10 మినిట్స్. సో 10 మినిట్స్ అయ్యాక మనం చూద్దాం. సో మనం 10 నిమిషాలు అయిపోయింది కదా, గుత్తి వంకాయని చూసుకుందాం ఏమైందో. చూసారు కదా ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది మొత్తం. మనకి మసాలా వచ్చేసరికి వంకాయల్లోకి ఇంకిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుగా చింతపండు రసం చేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటాం. సో పులుపు
ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మనకి వంకాయ ముక్క పోలంగా కాకుండా విడిపోతుంది. వాసన గుమగుమలు ఆడిపోతుంది, చాలా మంచి వాసన వస్తుంది. సో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చూసుకోవచ్చు. సో లేకపోతే మరీ దగ్గరగా అయిపోతే మనం ఉప్పు అది యాడ్ చేసినా కూడా సరిగ్గా కలవదు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. సో మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలి. సో మూత పెట్టుకున్నాం. మనందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన గుత్తి వంకాయ ఎలా చేయాలో మనం ప్రొసీజర్ మొత్తం చూసాం కదా. సో మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇట్స్ అ వెరీ డెలిషియస్ డిష్. సో ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సింది. సో మనం కూడా ట్రై చేద్దాం. ఇది రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాం మన గుత్తి వంకాయ. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. మెల్లగా చూస్తున్నారు కదా, గుత్తి వంకాయ ఇరిగిపోకుండా మెల్లగా తీసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. మనందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. సో మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో తెలపండి.